హైదరాబాద్ నారాయణగూడలోని స్టార్ 9 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంస్థ చైర్మన్ ఫార్మర్ డీజీ డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి పాల్గొని సీఈఓ మహమ్మద్ షాబుద్దీన్ తో కలిసి జాతీయ జెండాని ఆవిష్కరించి మాట్లాడారు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. స్టార్ 9 సంస్థలో పనిచేసే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైనే కాదు మనందరిపైన ఉందన్నారు. సీఈఓ షాబుద్దీన్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి స్టార్ 9 జర్నలిస్టు వార్తలను అందిస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శాటిలైట్ ప్రసారాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బ్యూరో చీఫ్ దయాకర్, సంస్థ 4 జర్నలిస్టులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కాబట్టి ఎవరెవరైతే ఈ దేశం కొరకు, దేశ ఉన్నతి కొరకు, దేశ అభ్యున్నతి కొరకు, దేశ అభివృద్ధి కొరకు కృషి చేశారో వారందరికీ మీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమరవీరులకు మన కృతజ్ఞత తెలియజేస్తూ, అంటే స్వాతంత్రం సంపాదించడానికి ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వారిని మనం గుర్తిస్తూ వారిని సంస్మరిస్తూ వారికి మన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మనం మన కృతజ్ఞత తెలియచేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంటే పేరు పేరున చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో దేశం అభివృద్ధి చెందాలని కృషి చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ మీ తరఫున నా తరఫున మరొకసారి నా కృతజ్ఞత తెలియచేసుకుంటూ, అయ్యా ఈ 77 సంవత్సరాలు మనం సాధించింది ఒక వంతు అయితే ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయన్న విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా ఈనాటి యువత గ్రహించాల్సిన విషయం అది. మాకేదో సాధించి పెట్టారు, సరిపోయింది, ఇంకా మాదేమున్నది అంటే మాత్రం చాలా తప్పు. భవిష్యత్ సమాజం మీది అన్నది గుర్తుంచుకోవాలి. మీది అనేది గుర్తుంచుకొని ఈ సమాజం ముందుకు వెళ్ళాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ప్రపంచ దేశాల్లో అగ్రగణ్యమైనటువంటి రాజ్యంగా గుర్తింపబడాలి అన్నది మాత్రం మీ ధ్యేయం కావాలి, మీ ఆదర్శం కావాలి. దానికి యువతీ యువకులు నడుము బిగించాలి, ముందుకు వెళ్ళాలి. అలా చేస్తేనే సమస్యలు మనం ప్రస్ఫుటంగా ప్రజల మధ్యకి, ప్రభుత్వం మధ్యకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. మన సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అంతేగాని ఏదో మనం చెప్పాలి కాబట్టి ఏదో చెప్తున్నాం, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం మాత్రం అది కాదని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత స్వీకరించాలని మరొకసారి మనవి చేస్తున్నాను. ఇక మనం అంచెలంచెలు ఎదిగాం. 15 సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు. 9 ఆగస్టున 16వ సంవత్సరం అడుగు పెట్టాం. వారు చెప్పారు, నేను చెప్తున్నాను. కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ అధిగమించి ఒక దేశం ఎలా అభ్యున్నతి చెందిందో అలా అభ్యున్నతి చెందుతూనే ఉన్నాం. మనం దీని లాభాపేక్షతో మాత్రం ఈ సంస్థ నడపడం లేదు అని మనవి చేస్తున్నాను. నాకు కానీ నా సంస్థతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి ఆలోచన లేదు. ఇక షాబుద్దీన్కి అయితే అసలు ఆలోచన లేదు. ఈ సంస్థని ఆయన అంటే ఏ విధంగా కాపాడుతున్నాడంటే ఈ సమస్యే నాది, నేనే ఈ సంస్థ అని భావించి కాపాడుతున్నాడు. మరి దానికి సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరింతగా భవిష్యత్తులో కృషి చేయాల్సిన బాధ్యత మీరు స్వీకరించని మనవి చేస్తున్నాను. ఇక మనం ఎంతగా ఎదిగామంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మనకు గుర్తింపు వచ్చింది. ఎన్నో సంస్థలు ఉన్నాయి, మరి వాళ్ళకు లేని గుర్తింపు మనకు వచ్చింది అంటే మనలో ఏదో ఒక మంచిని వాళ్ళు చూశారు, గ్రహించారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణాన్ని కాపాడుకొని ప్రజలకు మనం సేవ చేయాల్సిన బాధ్యత ఉందని మనవి చేస్తున్నాను. ఎవరిదో గోపీనాథ్ రెడ్డి గారిది, షాబుద్దీన్ది కాబట్టి వాళ్ళే కష్టపడాలంటే మా తప్పు. మా వంతుగా మేము కృషి చేస్తున్నాం, మా వంతుగా చేయాల్సిన పనులు చేస్తున్నాం. కానీ మీ వంతుగా మీరు చేయవలసిన పనులు చేసి తీర్తేనే సంస్థ అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అంత సులభం కాదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనకు పోటీ కూడా ఉంటుంది, పోటీ ఉండదని కాదు. మనం ఇప్పుడు ప్రసారం మనం దుబాయ్ నుంచి మొదలవుతూ ఉండగానే పోటీలు మొదలవుతాయి. పోటీలు మొదలైనప్పుడు మనం కొన్ని ఒడిదుడుకులు తట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దానికి మానసికంగా, భౌతికంగా సిద్ధం కావాల్సిన బాధ్యత మీరు స్వీకరించండి అని మనవి చేస్తున్నాను. ఇక చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఈ సంస్థ మాది, ఈ సంస్థ కోసం మేమున్నాం, మా కోసం సంస్థ ఉన్నది అని భావించి ముందుకు వెళ్ళాలని మరొకసారి నేను ఆకాంక్షిస్తూ మరొక మారు నేను
ఈ దేశ స్వాతంత్రాన్ని తలుచుకుంటూ ఈ దేశ స్వాతంత్రం పొందినటువంటి రోజుగా, అంటే ఈనాడు స్వాతంత్ర దినోత్సవం కదా, రోజుగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, వీక్షకులకు ప్రేక్షకులకు కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియచేస్తూ, భగవంతుడు అందరికీ ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని, భారతదేశం మరింతగా అభివృద్ధి చెందేటట్లుగా శుభాశీస్సులు అందించమని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను సెలవు తీసుకునే ముందు మన దయాకర్కు ఈనాడు ఆయన జన్మదినం కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను. ఈ జన్మదినాన ఆయన ఒక ప్రతిజ్ఞ పూనాలి. ఏం ప్రతిజ్ఞ అంటే, ఈ సంస్థ కోసం నేను కష్టపడి అన్ని విధాల అభివృద్ధి చెందేటట్లుగా కృషి చేస్తాను అనే ప్రతిజ్ఞ పూనాలి. ఆ ప్రతిజ్ఞ పూనాలని మీరు కూడా అలాంటి ప్రతిజ్ఞ పూనాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈనాడు మన స్టార్ 9 సంస్థ ప్రధాన కార్యాలయంలో వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి, అలాగే మన సిబ్బంది, కరస్పాండెంట్స్, మన వీక్షకులు, మన యొక్క శ్రేయోభిలాషులు, అందరి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి, భారతంలో ప్రతి భారతీయ పౌరులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు మన భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే మనమంతా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉంటున్నామంటే దీనికి ఎందరో వీరుల త్యాగఫలం. ఎందరో వీరులు వారు ప్రాణాలకు ఎదురొడ్డి నిల్చొని వాళ్ళ ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్ర ఫలాలు అందించారు. ఆ స్వాతంత్ర ఫలాలని మనమంతా ఈరోజు అనుభవిస్తున్నాము. ఎంతోమంది కష్టపడి, ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఆ రోజు ఖాళీ ఫోన్స్ కూడా లేవు. స్వాతంత్ర సంగ్రామం జరిగేటువంటి సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. కానీ కూడా ఆ రోజుల్లో ఒక పిలుపుతోటి గ్రామాలు, మండలాలు, ప్రతి దగ్గర నుంచి ఊరు, వాడ, పల్లె, స్త్రీ పురుషుడు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని మనకి ఒక స్వాతంత్ర ఫలాలను అందించారు. దీనిలో ఎన్నో మంచి చెడు ఎన్నో జరిగినవి. ఎంతోమంది కఠినమైనటువంటి శిక్షలు, అండమాన్ నికోబార్ ఇట్లా ప్రతి ప్రాంతంలో కఠినమైనటువంటి శిక్షలు, అణచివేత, ఇవన్నీ జరిగినాక మనకి స్వాతంత్రం సిద్ధించింది. మనం ఈ స్వాతంత్రం సిద్ధించాక మనకు లభించినటువంటి ప్రతి ఒక్క మంచి ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సన్మార్గంలో, మంచి మార్గంలో ప్రయాణం చేసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మన సంస్థ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో 9th ఆగస్టు 2024లో ప్రయాణించాము. 16వ వసంతంలోకి వచ్చాము. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, మంచి చెడు, ఎంతోమంది శ్రేయోభిలాషులు, ఎంతోమంది విమర్శించేవాళ్ళు, ఎంతోమంది మంచి చేసేవాళ్ళు, ఎంతోమంది చెడు చేసేవాళ్ళు, అవన్నీ దాటుకొని మనం 16వ వసంతంలోకి వచ్చాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మన యొక్క శ్రేయోభిలాషులు, మిత్రులు, అలాగే మన వీక్షకులు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన స్టార్ 9 సిబ్బందికి, స్టార్ 9 వీక్షకులకి, ప్రతి ఒక్కరికి 16వ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ 16 వసంతాలలో మనం ఇక్కడ తెలుగు ఛానల్ని స్టార్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ చేసుకొని, తర్వాత మనం 2 రాష్ట్రాల్లో డివైడ్ అయినాక 2 రాష్ట్రాల్లో ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ఒరిస్సా, కర్ణాటక, అలా ఇంటర్నేషనల్ వైజ్ అగ్రరాజ్యం అమెరికాలో కూడా మన యొక్క ప్రసారాలు, మన యొక్క కవరేజ్ అక్కడ ముందుకు తీసుకెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం చేసినటువంటి మన చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే దుబాయ్,
దుబాయ్లో అతి త్వరలో సార్ మీకు దుబాయ్ గురించి చెప్తారు. అతి త్వరలో మనం అక్కడ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే కెనడాలో మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి 2-3 రోజులకు ఒక వార్త కెనడా నుంచి వస్తున్నది, అలాగే యుఎస్ నుంచి. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ విశ్వవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన చైర్మన్ గారికి, మన సిబ్బందికి, మన శ్రేయోభిలాషులకి, మన మిత్రులకి, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన దశరథ్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. కాఫీ తాగిరండి. నిమ్మల వార్త ఏ పేపర్ ఇయ్యదు, ఏ ఛానల్ ఇవ్వదు. అది మన గొప్పతనం. అలాగే ఆదిలాబాద్ జిల్లా, అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, అలాగే ప్రకాశం జిల్లా రూరల్లో గ్రామీణ ప్రాంత వార్తలు కూడా ఇస్తున్నాము. అది మన చాలా అక్కడ కవర్ చేసినటువంటి కరస్పాండెంట్స్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మన సిబ్బంది, మన కరస్పాండెంట్స్, మన స్టేట్ బ్యూరోసు, రీజనల్ కోఆర్డినేటర్స్, స్టేట్ కోఆర్డినేటర్స్, నేషనల్ కోఆర్డినేటర్స్, అలాగే మన సంస్థలో నేషనల్ స్టార్ అండ్ భారత్ నేషనల్ డైరెక్టర్స్ ఆలయ జితేంద్ర గారు, అలాగే జగదీష్